బండి ఆత్మకూరు మండలం కడమల్ల కాలువలో దారుణం చోటు చేసుకుంది. అత్త కళావతిని అల్లుడు సునీల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పెయింటర్గా జీవనం సాగిస్తున్న సునీల్, అతని భార్య ఎస్తెర మధ్య కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నాయి. సునీల్పై ఎస్తెర విసుగు చెంది అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్ళింది. అర్ధరాత్రి సునీల్ తప్పతాగి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి ఎస్తెరను రమ్మని గొడవ చేశాడు. సర్ది చెప్పడానికి వెళ్లిన ఎస్తెర తల్లి కళావతమ్మను ఆగ్రహంతో కత్తితో 4 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన కళావతమ్మను స్థానికులు నంద్యాల జీజీహెచ్లో చేర్పించారు. కానీ మార్గ మధ్యలో కళావతమ్మ మృతి చెందింది. బండి ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెల్లెలు కావాలి, మా ఇంటి పక్కల పాపనే చెల్లెలు కావాలి. ఇప్పుడు తల్లి లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అనాథలు అయిపోయారు సార్. 2 కూతుర్లు 1 కొడుకు. అయితే తండ్రి చనిపోయి గత 7 సంవత్సరాలకు పైన అవుతుంది. కానీ తల్లి కడమల కాలువలో ఉంటూ పిల్లలను పోషించుకుంటూ, ఈ అమ్మాయిది లవ్ మ్యారేజ్ అయినా బిడ్డను మళ్ళీ చేర్చుకొని వాళ్ళ కాన్పూజ చేయడము, వాళ్ళకి బట్టలు పెట్టడం అన్నీ చేస్తూ ఉంది. కానీ తాగుడుకు బానిసైనటువంటి అనిల్ మరి సైకోగా మారడం వల్ల ఈ సంఘటన జరిగింది. మరి దీనికి అంతటికీ ఆ అబ్బాయి సైకోగా మారి వాళ్ళ అత్తను చంపడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని, మీడియా వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ను కోరడం ఏంటంటే, అబ్బాయికి ఒక లాస్ట్ కూతురు ఉంది, అమ్మాయి ఎన్సీసీ చదువుతుంది. మరి ప్రభుత్వం ఏదైనా ఆ పాపకు ఒక చిన్నపాటి జాబు ఎడ్యుకేషన్ పరంగా ఎన్సీసీ తీసుకుంటుంది, ఇచ్చి ప్రభుత్వం కూడా కాదుకోవాలని నేను ప్రభుత్వాన్ని అట్లా మీడియా వాళ్ళను కోరుకుంటున్నాను. సంఘటన ఎందుకు జరిగింది? సంఘటన తరచుగా వాళ్ళు గొడవ పడేవాళ్ళు. అమ్మాయికి 2 పిల్లలు. తరచుగా అబ్బాయి తాగి వచ్చి దినచర్యగా పెయింట్ పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో తాగుతూ, అలా ఇద్దరు భార్యాభర్తలు తాగి వచ్చినావు ఎందుకు, మన పిల్లలు ఉన్నారు ఎట్లా అని చెప్పేసి భార్య అడిగేది. ఆ విధంలో భార్యను కొట్టడం వల్ల, కొడితే తల్లిగారి ఇల్లు పక్క వీధుల్లో ఉంటుంది. అప్పుడు తల్లి దగ్గరికి రక్షణ కోసం వెళ్ళింది. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి పోతే గొడవ పడం కదా అని చెప్పేసి. అయినా అనిల్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి, నా కొడుకు కూతురు, నా పిల్లలు నాకు ఇచ్చేయి అన్నప్పుడు వాళ్ళ అత్త, నా పిల్లలు ఇవ్వలేను, ఉదయం పంపిస్తాను మాట్లాడదామంటే కూడా వినకుండా ఆ విధంగా అతనితో తెచ్చుకున్నటువంటి కత్తితో పరచడం జరిగింది. ఆలోపే ఇంటి ఎదురుగా వాళ్ళు కూడా విడిపించడం